హాయ్ ఫ్రెండ్స్, సో ఈ విధంగా గ్లో ఎఫెక్ట్ లిరిక్స్ క్యాప్కట్ యాప్లో సో ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో సో నేను ఈ వీడియోలో అయితే కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఈ వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. సో అలాగే మీలో ఎంతమందికి లిరిక్స్ క్రియేట్ చేయడం వచ్చో కింద కామెంట్ అయితే చేయండి. సో నాకు కూడా తెలుస్తుంది మీలో ఎంతమంది లిరిక్స్ క్రియేట్ చేయగలరు అనేది. ఓకేనా? సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ మొబైల్లో క్యాప్కట్ యాప్ ఉండాలి. సో అలాగే సెక్యూర్ VPN అయితే ఉండాలి. ఈ 2 యాప్స్ అయితే మీ మొబైల్ అయితే ఉండాలి. సో మనకు ప్లే స్టోర్ అయితే అవైలబుల్గా ఉంటుంది. సెక్యూర్ VPN అయితే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ అనేది చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకైతే నెక్స్ట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది, టెస్టింగ్ కనెక్టింగ్ అని స్పీడ్ అని. సో ఈ విధంగా వచ్చినప్పుడు పైన మనకు సో చిన్న ఇంటూ సింబల్ ఉంటుంది. ఇంటూ సింబల్ కొట్టేయండి, ఎందుకంటే డబ్బులు కొట్టాల్సిన అవసరం లేదు. పైన ఇంటూ సింబల్ మీరు ట్యాప్ చేసుకుని ఇక్కడ కనెక్ట్ మీద ట్యాప్ చేసుకుంటే మీకు ఈ యొక్క VPN అనేది కనెక్ట్ అయితే అయిపోతుంది. కనెక్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు సో ఇది సెక్యూర్ VPN. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు క్యాప్కట్ అనేది ఓపెన్ అనేది చేసుకోండి, ఎందుకంటే మనకు కొన్ని ఎఫెక్ట్ అనేది రావు. VPN కనెక్ట్ చేసుకుంటే మనకు చాలా ఎఫెక్ట్ అయితే వస్తాయి. ఓకేనా? సో ఈ విధంగా క్యాప్కట్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ ఫోటో సెషన్కి వచ్చేసి మీరు ఎవరి ఫోటో అయితే ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో సో లిరిక్స్ పెట్టి సో ఆ ఫోటో అనేది యాడ్ అనేది చేసుకోండి. సింపుల్గా ఫోటో మీద ట్యాప్ చేసుకుని కింద యాడ్ మీద ట్యాప్ చేసుకోండి. సో యాడ్ మీద ట్యాప్ చేసుకుని మనకి నెక్స్ట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. వచ్చిన తర్వాత కింద చూడండి కొంచెం ఫార్మాట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీకు ఇక్కడ ఫ్రేమ్స్ అయితే ఉంటాయి. మీకు 9:16 అని ఇట్లా మీకు చాలా ఫ్రేమ్స్ అయితే ఉంటాయి. సో మీరైతే 9:16 తీసుకొని ఈ యొక్క ఫోటో జూమ్ అనేది చేసుకోండి. ఓకేనా? సో ఈ విధంగా జూమ్ చేసుకుంటే మనకైతే ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఉన్న తర్వాత మీరు ఏం చేస్తారంటే కొంచెం బ్యాక్ వచ్చేసి ఈ యొక్క ఫోటోని మీరు ఎన్ని సెకండ్స్ వరకు అయితే ఎక్స్టెండ్ చేయాలంటే మీరు వీడియోని ఎన్ని సెకండ్స్ వరకు అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నారో సో అన్ని సెకండ్స్ వరకు అయితే ఈ విధంగా ఎక్స్టెండ్ అనేది చేయండి. సింపుల్గా ఫోటో మీద ట్యాప్ చేసుకుని ఈ విధంగా డ్రాగ్ అనేది చేయండి. ఓకేనా? సో ఈ విధంగా చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే కింద మనకు మళ్ళీ బ్యాక్ వచ్చేస్తే మనకు ఒక మాస్క్ అని ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి. ఓకేనా? ఓకే, ఇక్కడ మీకు ఫస్ట్ ఫోటో మీద ట్యాప్ చేసుకున్న తర్వాత కొంచెం లెఫ్ట్ సైడ్ స్క్రోల్ డౌన్ చేయండి. చేస్తే మనకి ఇక్కడ మాస్క్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. మాస్క్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత మనకు ఈ విధంగా అయితే కొన్ని ఎఫెక్ట్లు అయితే లోడ్ అయితే కింద చూడండి. ఇక్కడ మనకు సెకండ్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క వైట్ అనేది కొంచెం ఈ విధంగా డ్రా చేసి కిందికి తీసుకురండి ఈ విధంగా. ఓకేనా? కిందికి తీసుకొస్తే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు కింద రైట్కి మీద ట్యాప్ చేసుకుని సో ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఆడియో ఉంటుంది, యాడ్ ఆడియో మీద ట్యాప్ చేసుకొని సౌండ్స్ మీద ట్యాప్ చేసుకోండి. సౌండ్స్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు సాంగ్ అనేది యాడ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఇక్కడ మనకు ఫోల్డర్స్ ఉంటాయి, ఇక్కడ ఫ్రమ్ DVs ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేసుకొని మీరు ఏంటంటే ఇక్కడ సాంగ్స్ అయితే ఉంటాయి కదా. సో మీకు ఏదైనా మీకు నచ్చిన సాంగ్ యాడ్ అనేది చేసుకోండి. నేను యూజ్ చేసిన సాంగ్ అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఓకేనా? సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోండి. ఓకే, నేను ఒక సాంగ్ అనేది తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ అయితే ఒకసారి సాంగ్ అనేది వినాలన్నమాట. ఓకే, ఒకసారి ప్లే చేస్తాను చూడండి. సో ఫస్ట్ మనకు పగలు అంటే ఫస్ట్ లిరిక్స్ మనకి ఏమైనా నచ్చింది, పగలు అని వచ్చింది. ఇక్కడ మీకు ఇక్కడ టెక్స్ట్ ఉంటుంది, టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ యాడ్ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్న తర్వాత నేను ఫస్ట్ లిరిక్స్ అయితే తీసుకున్నాను పగలు అని. ఓకే, పగలు రే అంటనే ఉంటుంది సాంగ్ అయితే. ఓకే, సో ఈ విధంగా తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ టైప్ చేసుకోండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ స్టైల్ ఉంటుంది, స్టైల్ మీద ట్యాప్ చేసుకోండి. స్టైల్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి చూడండి. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫాంట్ ఉంటుంది, ఫాంట్ మీద ట్యాప్ చేసుకుంటే మనకి ఇక్కడ చాలా ఫాంట్స్ అయితే ఉంటాయి. కొంచెం పైకంటే ఈ విధంగా చాలా ఫాంట్స్ అయితే వస్తాయి. ఓకేనా? మీకు నచ్చిన ఫాంట్ అనేది యాడ్ అనేది చేసుకోండి, నేను యూజ్ చేసిన ఫాంటే కాకుండా. ఓకేనా? చూడండి చాలా బాగా అయితే ఉంటాయి ఫాంట్స్ అనేది. ఓకే, సో ఈ ఫాంట్ అనేది యాడ్ అనేది చేసుకోండి. ఓకే, నేను ఒక ఫాంట్ అనేది యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత కింద మనకు ఇక్కడ ఎఫెక్ట్ ఉంటుంది చూడండి. ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు గ్లో ఎఫెక్ట్కి సంబంధించినవి చాలా అయితే ఉంటాయి చూడండి, ఆర్ట్ అని. సో మీరు ఈ యొక్క సింబల్ అయితే తీసుకోండి. ఓకేనా? ఆర్ట్ అనేది. ఓకే, సో ఈ యొక్క అంటే బాగుంటుంది ఎఫెక్ట్ అనేది. ఓకేనా? సో ఈ విధంగా తీసుకుంటూ కొంచెం జూమ్ చేసి కింద పెట్టుకోండి. ఓకేనా? ఓకే, సో ఈ విధంగా కింద పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ కింద మనకు ఫస్ట్ అయితే మీరు ఈ యొక్క టెక్స్ట్ని మీరు వీడియో ఎండ్ వరకు అయితే ఈ విధంగా ఎక్స్టెండ్ అనేది చేయండి. ఓకేనా? ఓకే, సో ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు మీరేం చేస్తారంటే ఫస్ట్ సాంగ్ అయితే వినండి. మనకు పగలు అనేది ఇంతవరకు అయితే మనకు అయిపోయిందన్నమాట ఫస్ట్ లిరిక్స్. సో 0.2 సెకండ్స్ వరకు. సో ఇక్కడ మనకు స్ప్లిట్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మళ్ళీ సాంగ్ అనేది వినండి, రే అంటూ. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ స్ప్లిట్ చేసుకోండి. స్ప్లిట్ చేసుకున్న తర్వాత ఈ సెకండ్ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మనకు చిన్న ఎడిట్ సింబల్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు పగలు ఇప్పుడు రే అంటని టైప్ చేయండి. ఓకేనా? రే అంటూ. ఓకే,
పగలు రేయంటూ లేదు అన్నట్టు. ఓకే. సో ఈ విధంగా చేసిన తర్వాత రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకే. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ లిరిక్స్ మీద ట్యాప్ చేసుకొని దీన్ని కూడా ఎడిట్ చేసుకొని స్టార్టింగ్లో లెటర్ వచ్చేసి మీరు బిగ్ లెటర్ అయితే తీసుకోండి, ఎందుకంటే లుక్ అనేది చాలా బాగా అయితే ఉంటుంది. ఓకేనా. సో మళ్ళీ ఒకసారి సాంగ్ అయితే వినండి. లేదు వచ్చింది. ఓకే. మళ్ళీ స్ప్లిట్ అయితే చేసుకోండి. మళ్ళీ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకుని స్ప్లిట్ అయితే చేసుకోండి. స్ప్లిట్ చేసుకున్న తర్వాత మళ్ళీ థర్డ్ లిరిక్స్ మీద ట్యాప్ చేసుకొని ఎడిట్ అయితే చేసుకోండి. ఓకే. ఇక్కడ మీరు లేదు అని టైప్ అయితే చేయండి. ఓకేనా. ఓకే. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత మళ్ళీ సాంగ్ అయితే వినండి. ఓకేనా. కలలే. ఓకే. మళ్ళీ ఫోర్త్ లిరిక్స్ కలలే వచ్చింది. ఓకే. సో ఈ విధంగా మీరైతే స్ప్లిట్ చేసుకుంటూ ఇక్కడ ఎడిట్ మీద ట్యాప్ చేసుకొని మీరైతే ఓకే ఎడిట్ అయితే చేసుకోండి. ఓకేనా. పగలు రేయంటూ కలలే. ఓకే. మనకు కలలే కంటున్నా. ఓకే. నేను కలలే అని రాస్తున్నా, నెక్స్ట్ లిరిక్స్ కంటున్నా అని రాస్తా. ఓకేనా. సో ఈ విధంగా మీరైతే ఎడిట్ అనేది చేసుకోండి. ఓకేనా. ఓకే. ఈ విధంగా మీరైతే స్ప్లిట్ అయితే చేసుకుంటూ మీరైతే ఈ విధంగా ఎడిటింగ్ అనేది చేయండి. ఓకేనా. ఓకే. సో చాలా సింపుల్. కంటున్నా. ఓకే. నేనైతే చేస్తలేను, ఎందుకంటే 4 వరకు అయితే చేశాను. సో ఎందుకంటే మనకు వీడియో లెంత్ అయితే అవుతుంది. ఓకేనా. కాబట్టి అయితే నేను ఇంతవరకు అయితే చేశాను. సో మిగతాది మీరు కూడా ఈ విధంగా అన్ని సేమే చేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే సింపుల్గా టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకోండి. టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు యానిమేషన్ ఉంటుంది. యానిమేషన్ మీద ట్యాప్ చేసుకోండి. యానిమేషన్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు చాలా యానిమేషన్స్ అయితే వస్తాయి చూడండి. ఓకేనా. చాలా అంటే వస్తాయి. ఒకసారి మీరు ఈ విధంగా స్క్రోల్ చేయండి పైకి, అంటే మీకు చాలా ఎఫెక్ట్లు అయితే వస్తాయి. కొంచెం నెట్వర్క్ అయితే స్లో ఉంది. ఓకే. మనకు వచ్చేస్తాయి, డోంట్ వరీ. ఓకే. ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా ఎఫెక్ట్లు అయితే ఉంటాయి. మీకు నచ్చిన ఏదైనా ఎఫెక్ట్ అనేది యాడ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా. సో నేను ఈ ఒకటి ఎఫెక్ట్ అనేది యాడ్ చేస్తున్నాను చూడండి. ఇది కాదు ఎఫెక్ట్, మీకు చెప్తాను ఏ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలనేది. ఈ యొక్క ఎఫెక్ట్. ఓకే. సో ఈ ఎఫెక్ట్ పేరు వచ్చేది ఫ్లూటర్. ఓకేనా. ఈ ఫ్లూటర్ గుర్తుపెట్టుకోండి. ఓకే. ఎఫెక్ట్ అనేది మీరు ఏం చేస్తారంటే అన్ని టెక్స్ట్కి యాడ్ అనేది చేసుకోండి. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఆ సెకండ్ లిరిక్స్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ యానిమేషన్ మీద ట్యాప్ చేసుకోండి. యానిమేషన్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత పైకి అనే తర్వాత మీరు ఇంతకుముందు చెప్పినగా మీకు పేరు అనేది సింపుల్గా పేరు అనేది ఇక్కడ ఉంటుంది చూడండి. ఓకే. ఫ్లూటర్ అని సింపుల్గా ఎఫెక్ట్ అనేది యాడ్ అనేది చేసుకోండి. ఇలా అన్ని టెక్స్ట్కి అయితే యాడ్ అనేది చేయండి. ఓకేనా. సో ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే బ్యాక్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ రండి. ఇక్కడ ఓవర్లీ మీద ట్యాప్ చేసుకొని యాడ్ ఓవర్లీ మీద ట్యాప్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఒక వీడియో అయితే ఇస్తాను, టెంప్లెట్ వీడియో అయితే. ఆ వీడియోని యాడ్ అనేది చేసుకోండి, ఎందుకంటే వీడియోకి లుక్ అనేది చాలా బాగా అయితే వస్తుంది. ఓకే. సో ఈ విధంగా అయితే ఉంటుంది. సింపుల్గా దీని విధంగా జూమ్ అనేది చేసుకోండి. జూమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ పాలిస్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీకు లైట్ అని మీద ట్యాప్ చేసుకోండి. ఓకే. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ వాల్యూమ్ అయితే ఉంటుంది. వాల్యూమ్ అనేది 0 ఉంచేసుకోండి. ఓకే. ఓకే. ఈ విధంగా చేసిన తర్వాత మీరు ఈ వీడియో ఎంతవరకు కావాలో అంతవరకు అయితే ఉంచేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ ఏమైనా ఉంటే డిలీట్ చేసుకోండి. ఓకేనా. స్ప్లిట్ మీద ట్యాప్ చేసుకుని డిలీట్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుని మనకు డిలీట్ అయితే అయిపోతుంది. ఓకే. మనకి ఇక్కడ ఎండ్ స్క్రీన్ కూడా ఉంటుంది. ఎండ్ స్క్రీన్ కూడా తీసేయండి. ఓకేనా. ఓకే. సో ఈ విధంగా చేసిన తర్వాత పైన మనకు ఏరో సింబల్ ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేసుకుని వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఓకేనా. నేను ఇప్పుడు చేయట్లేదు. ఓకే. మీకు క్యాప్కట్ యాప్ ఇవన్నీ కావాలంటే నాకు టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.